Hi, this is Priya. Welcome to R360 News. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ₹1 కూడా విద్యుత్ ఛార్జీ పెంచనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 6 నెలల లోపల వేలాది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని కరెంటు బిల్లుల రూపంలో ప్రజలపై మోపారు అని కర్నూలు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాలరెడ్డి విమర్శించారు. తన అనుభవాన్ని ఉపయోగించి సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి కరెంటు ఛార్జీలు పెంచడం దేనికి సంకేతమో ఆయనే చెప్పాలి అని విమర్శించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజల ఓట్లు దండుకున్న చంద్రబాబు ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. 2023-24 సంవత్సరానికి సుమారు 9,400 కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి డిస్కంలకు అనుమతులు ఇచ్చారని, 6 నెలలకే ఇంత భారం ప్రజలపై మోపితే మరి వచ్చే 4.5 ఏళ్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అని కూటమి ప్రభుత్వాన్ని వారు ఎద్దేవా చేశారు. అని సూపర్ 6 అని ఇన్ని రకాలుగా ప్రజలకు మాయమాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 2 దఫాలుగా 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందరికి రావడం జరిగింది. ఇంత 6 నెలల్లోనే 15,000 కోట్లు భారం వేస్తే మిగతా 4.5 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ప్రజల మీద భారం వేస్తాడు. కరెంటు స్విచ్ చేయాలంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి తీసుకొని వస్తాడు అనేది ప్రజలలో ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా 9,412 కోట్ల రూపాయలు భారం వేసి ఒక్కొక్క యూనిట్కు 92 పైసలు చొప్పున అదనపు భారం పడుతూ ఉంది. అంతేకాకుండా అది జనవరి నుంచి వసూలు చేయడానికి ప్రిపేర్ అయినారు. ఇది కాక దీపావళికి 6,700 కోట్ల రూపాయలు దీపావళి కానుక ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. 6,072 కోట్ల రూపాయలు దీపావళి కానుకగా భారం వేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళా 9,400 కోట్ల రూపాయలు భారం వేస్తూ అదొక గిఫ్ట్ ఇచ్చినాడు 6 నెలలు పూర్తయినందుకు. 2 కలిపితే 15,485 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నాడు. అంతే ఈ ఛార్జీలను వసూలు చేయడానికి ఒక్కొక్క యూనిట్కు ₹1.27 చొప్పున నవంబర్ నుంచి వసూలు చేయడానికి స్టార్ట్ అయినారు. అంటే మొత్తం పర్ యూనిట్ జనవరి నుంచి ₹2.19 ఒక్కొక్క యూనిట్కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రజలకు 6 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గిఫ్ట్. దీంట్లో 23-24 సంవత్సరాలకు ఏపీఈఆర్సీ కింద 12,844 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని 9,412 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడానికి ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 91 పైసలు, అలాగే ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో 90 పైసలు, 24 నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వచ్చిన 6 నెలల లోపల ఇంత పెంచడం జరిగింది. ఆయన ఎలక్షన్లలో ₹1 పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు. ఇది పెట్టమంటా నా ఫోన్ చోటు నా ఫోన్
కింద అయితే అందరు కవర్ అవుతారు. కింద ఏదో యోగా క్లాసెస్ నడుస్తున్నాయి. అదే